గొప్పలు అది నీకంటే పెంట నీకంటే మరి వచ్చులూరు అని చేత మమ్మల్ని ఆ విధంగా తయారు చేయడం మాట్లాడుకో కొంచెం జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో ఏమన్నా ఒళ్ళు ఏమన్నా గిరగలాడుతుందేమో నీ సింధులకి నీ అట్లకి తెలిసే వ్యవహారం కాదు. పవిత్రమైన రోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈ పవిత్రమైన రోజును కూడా మా నోట్లోంచి ఈ అపశృతులు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నీకు బుద్ధి రావడం లేదు. ఒకసారి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుతున్నాం. అంటే అది ఇంకా ఈ విధంగా చెప్పుకుపోతే అనేకమైనవి ఉన్నాయి. ఈ ప్రాంతంలో జరిగేటువంటి అశుశాలు ఉండూరు పెట్టి దగ్గర ఎవరు ఒక వెనుకబడిన తరగతుల వారు ఒక పెట్రోల్ బంక్ పెట్టుకుంటే వాడిని కూడా వంచాలో ప్రయత్నం చేస్తున్నాం. ఇదిరా నువ్వు చేసే వ్యాపారం, ఇదా నువ్వు చేసే బాధ్యత, ఇదా నువ్వు చేసే ప్రజాపరిపాలన, ఇదా నీ యొక్క ధర్మనీతులు, ఇదా మాట్లాడటం. కొంచెం సబ్జెక్ట్ మీద మాట్లాడి తెచ్చుకో. ఈవేళ రైతు యొక్క పాసు పుస్తకాలు రద్దు చేస్తున్నారని దాని మీద మాట్లాడితే దాని మీద కూడా మాట్లాడతాం. చదువుకోవడం చేస్తాను నీకు అది రాష్ట్రాలు దాన్ని టీవీలో ఇచ్చారంటే అది రాష్ట్రాలు అంటే పరిగణలో తీసుకోకపోవచ్చు ఇచ్చినప్పుడు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రైతు సంఘాలు రైతు సంక్షేమాలు వీరందరూ కూడా అనేకమైన మాట్లాడారు. జీవో నెంబర్ 271 ఇవాళ రైతుకి ఏంటంటే రైతు ఉంటేనే రైతుకి భద్రత లేదు. ఎవరో అన్యాక్రాంతం చేయటం లేకపోతే దొంగ పాస్ పుస్తకాలు సృష్టించడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇంక దీనికి వెబ్సైట్లో పెడతారట. వెబ్సైట్లోనే ట్రాన్సాక్షన్ జరిగిపోతారట. రైతు తన భూమిని అమ్ముకున్నప్పుడు